ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తున్నారంటే ఒక వర్గాన్ని ఒక జాతిని తరిమి 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 కొడుతుంటే మాకు వినబల్లా మాకు కనబల్లా మేము మూగవాళ్ళం మేము చెవిటి వాళ్ళం అన్నట్టుగా ప్రభుత్వం నోరు మూసుకొని వాళ్ళ పనులు చేసుకుంటూ పోతున్నారు. ఇంతకీ ఆ తరమబడుతున్నా కొట్టబడుతున్నా దాడులకు గురవుతున్నటువంటి వర్గమేదా అంటే ప్రపంచంలో ఉన్నందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అన్ని అందులో వస్తున్నాయి. ఏదా వర్గం? క్రైస్తవులు. క్రైస్తవుల్ని ఈరోజు అనవసరంగా దాడులు చేసి కొడుతున్నారు. చూస్తున్నారు కదా, రోజుకొక దాడి జరుగుతుంది. ఎప్పటి నుంచి దాడులు ఎక్కువయ్యాయంటే గత ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వండి, నేను క్రైస్తవునే, నా భార్య క్రైస్తవురాలే, నేను కూడా క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాను, ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగినటువంటి ఒక సినీ హీరో పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నేను క్రైస్తవునే అన్నాడు. ఎన్నికలైపోయాయి, నమ్మిన మనమంతా ఓట్లేసాం, గెలిచాడు, పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యాడు, అక్కడి నుంచి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, తర్వాత రంగు మార్చాడు, ఒంటి మీదకి కాషాయపు వస్త్రాలు వచ్చాయి, వేసుకో తప్పు కాదు, అది నీ ఇష్టం నీ ఆచారం. ఒంటి మీద కాషాయ వస్త్రాలు వచ్చాయి, మాట ఒక మతానికి ఒక వర్గానికి మాట్లాడడం మొదలు పెడుతూ కొన్ని లక్షల మంది జనం ఆయన ముందుంటే ఆ స్టేజ్ మీద నిలబడి మైకులో ఆయన మాట్లాడిన మాట ఈరోజు క్రైస్తవుల మీద ఇన్ని హింసలు దాడులు జరగటానికి కారణమైంది. ఇంతకు ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఏంటి? ఐ యామ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని ఆయన మాట్లాడిన మాట అప్పటి నుంచి మొదలైంది. మేము సనాతనులం. ఇక్కడ క్రైస్తవుడు బతకటానికి వీలేదు, క్రైస్తవుడు పరాయివాడు. మాట్లాడితే విదేశానికి వెళ్ళిపోండ్రా అన్న స్థితికి వచ్చింది ఈరోజు. ప్రశ్నిద్దామంటే ఎవడికి పుట్టారా నువ్వు అంటున్నారు ఈరోజు. గట్టిగా నిలదీద్దామంటే ప్రభుత్వం ఏమంటుంది తెలుసా? మీరు నోరు మూసుకోకపోతే నోటీసులు పంపిస్తాం, ఇంకా గట్టిగా మాట్లాడితే అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెడతాం అంటున్నారు. ఈరోజు ప్రభుత్వం ఒక వర్గానికి పని చేయటం అనేది అది మంచి పనేనా? ఒక నాయకుడి లక్షణం ఏంటో తెలుసా? కుల మత వర్ణ వర్గ భేదమేమి చూడకుండా మనిషిని మనిషిగా చూడటం. మీకు ఒక వ్యక్తిని గుర్తు చేస్తా. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, క్రైస్తవ సమాజం కోసం లేచాడు. ఒక సమయంలో ఆయన క్రైస్తవుల్లో ఒక విలువ తీసుకొచ్చాడు, క్రైస్తవుల కోసం కొట్లాడేవాడు, క్రైస్తవుల కోసం ఎన్నో డిబేట్లు చేశాడు, క్రైస్తవులని తలెత్తుకునేలాగా చేశాడు. ఆయన అలా చేస్తుంటే క్రైస్తవులకు ఒక అతిశయంగా గర్వంగా ఉండేది. ఆయన నోరు ముప్పించటానికి ఇలాంటోడు బతికుంటే క్రైస్తవుల్ని మనం తట్టుకోలేము, క్రైస్తవులు కూడా మాతో పాటుగా మా సీట్లలోకి వస్తారు, మా అసెంబ్లీకి వస్తారు, మా పార్లమెంట్లో మా పక్కన కూర్చుంటారేమో అని భయంతో ఆ మాట్లాడి ఆయన్ని చంపేశారు. ఎవరైనా? ప్రవీణ్ పగడాల గారిని చంపేసి హత్యగా చిత్రీకరించి ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు మన ఒక సభలో మాట్లాడుతుంటున్నాడు. ఒక పాస్టర్ ఉండేవాడు, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ప్రయాణమై తాగి 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 ఏలూరులో మందు కొనుక్కొని తాగాడు, హైదరాబాద్ లో మందు కొనుక్కొని తాగాడు, విజయవాడలో మందు కొనుక్కొని తాగాడు. ఎన్ని బ్రాండ్లు తాగుతారు సార్ ఒక తాగుబోతాడు? నాకు అర్థం కాదు, మీరు చెప్పండి. ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే ఇక్కడ ఎంతటి పచ్చి తాగుబోతైనా ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు ఒకప్పుడు నేను కూడా తాగేవాడిని. ఎంతటి పచ్చి తాగుబోతు కూడా. ప్రవీణ్ పగడాల గారు ఎలాంటోడు? మహాజ్ఞానవంతుడు, పెద్ద చదువుకున్నవాడు, కోట్ల రూపాయల ధనం ఉన్నవాడు, 100 మంది అనాథ పిల్లల్ని చేరదీసి చదివించి జీవితం ఇచ్చిన వాడు, ఒక శిష్యులను తయారు చేసినటువంటి వాడు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్. చిల్లరగాడి కంటే హీనంగా ఒక్కొక్క బ్రాందీ షాప్కి వెళ్ళి ఒక్కొక్క రకం బ్రాండ్ కొనుక్కొని తాగే చిల్లరగాడా? అరే, తాగుబోతోడు కూడా రోడ్డు మీద తాగి పడిపోయాడు కూడా అన్ని బ్రాండ్లు తాగడే. ఈ చంద్రబాబు నాయుడు గారు మొన్న రీసెంట్ గా మీకేం పని ప్రవీణ్ పగడాల గారితో అని అడుగుతున్నా నేను, మీకేం పని ఆయనతో? అంటే క్రైస్తవుల్ని మరలా గోకుతున్నారా మీరు? అంటే క్రైస్తవుల్ని ఆయన మరణాన్ని గుర్తు చేసి హెచ్చరిస్తున్నారా?
ఆయనని చూపించంటాడు. ఒక పాస్టర్ తాగి చచ్చిపోతే యాక్సిడెంట్ చేసుకొని పాస్టర్లు క్రైస్తవులందరూ రోడ్డు మీదకి వస్తే మేము ఆధారాలతో నిరూపించాము ఇది హత్య కాదు యాక్సిడెంట్ అని. అప్పుడు నోరు మూసుకున్నారు క్రైస్తవులని అంటున్నాడు. అది ఏ క్రైస్తవుడు ఒప్పుకున్నాడు అది యాక్సిడెంట్ అని? ఎవరు మాట్లాడారు? ఎవరు సరే అన్నారు? ఆయన చెబితే అయిపోద్దా? ప్రవీణ్ పగడాల గారిని చనిపోయిన దగ్గర నేను ఉన్నా. ఆయన చనిపోయినప్పుడు, చంపబడినప్పుడు పోరాడిన వాళ్ళలో మొదటి వ్యక్తి నేనే. మీరు యూట్యూబ్ లో ప్రవీణ్ పగడాల డెత్ అని కొడితే నా వీడియోలో మొదటిగా వస్తాయి. గలం విప్పింది ఆ రోజే, ప్రశ్నించడం మొదలు పెట్టింది ఆ రోజే, నిలదీయటం మొదలు పెట్టింది ఆ రోజే. ఆయన పోస్ట్ మార్టంకి ముందు, ఆయన డెడ్ బాడీని నేను చూసా, ఆయన మృతదేహాన్ని చూసా. చాలా ఘోరంగా ఆయన మొహం మీద పెదాలు 2 ముక్కలైపోయాయి. దేంతో కొట్టారు తెలీదు. గొడ్డలతో నరికారా, కత్తులతో కోసారా, బ్లేడ్ తో కోసారా తెలీదు. ఎంత నరకం అనుభవించాడో, ఎంత వేదన అనుభవించాడో మనకు తెలీదు. ప్రభుత్వం మాత్రం యాక్సిడెంట్ ఇది. అదేదో కావాలని విజయవాడ అసలు ఏం సర్కిల్ ఇది, విజయవాడలో బెంచ్ సర్కిల్లో కూర్చొని స్టిల్ ఇచ్చినట్టుగా హెల్మెట్ మాస్క్ పెట్టుకుని అదొక ఫోటో. వైన్ షాప్ లో బ్రాండ్ కొనుక్కున్నప్పుడు అదొక ఫోటో. అది సీసీ ఫుటేజ్ అని భ్రమ పెట్టి మభ్య పెడుతున్నారు క్రైస్తవుల్ని. అవి సీసీ ఫుటేజ్లు కాదు, అవి స్టిల్ ఫోటోగ్రాఫర్ తో ఫోటోలు ఇచ్చుకున్నట్టుగా ఉన్నాయి. నాకు తెలిసి ఒకటే చెప్తున్నాను, మేము రానున్న రోజుల్లో, రానున్న ఎన్నికలు మేము పోటీ చేయబోతున్నాం. క్రైస్తవుల పక్షముగా, ఎస్సీల పక్షముగా, ఎస్టీల పక్షముగా, బీసీల పక్షముగా మేము కూడా అసెంబ్లీకి రాబోతున్నాం. ఇంతకాలం ఓట్లేసిన మేము ఇప్పుడు అసెంబ్లీల చట్టసభల్లో సీట్ల కోసం అడుగులేయబోతున్నాం. ఎవడాపుతాడా పని చూద్దాం. మేమొచ్చాక, మేమెమ్మెల్యేలు ఎంపీలు అయ్యాక అదే ప్రవీణ్ పగడాల గారి కేసుని మళ్ళా బయటకు తీసి దీని వెనక ఉన్నవాడిని చుట్టు పట్టుకుని బయటకు తీసుకురాకపోతే మేము క్రైస్తవులం కాదని తెలియజేస్తున్నాం. ప్రవీణ్ పగడాల గారు లాగా అక్కడ నటించిన వాడెవడో, ఆ మాస్క్ వెనక ఉన్న వాడెవడో, ఆ హెల్మెట్ కింద తల ఎవడిదో, ఆ నటించిన వాడెవడో, ఎంత పారితోషికం ఇచ్చి వాడిని యాక్టింగ్ చేయించారో ఆ నటుడిని కూడా బయటికి పట్టుకొని వస్తాం మేము ఖచ్చితంగా. ఇది డ్రామా, ఇది నటన అని అర్థమయ్యేలాగా ప్రజలకు తెలియజేస్తాం. ఒక రోజు ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. ఆ రోజు నుంచి దాడులు ఎక్కువయ్యాయి. నేను సనాతన హిందూ అని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు నుంచి దాడులు ఎక్కువయ్యాయి. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఒక కుక్క చచ్చిపోతే ప్రశ్నించే మనుషులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, దేశంలో ఒక మనిషిని చంపితే అడిగే దిక్కులేరు క్రైస్తవుల తరపున. ప్రభుత్వం బాధ్యత ఏంటో తెలుసా? ప్రతి మతాన్ని కాపాడుకోవాలి. మనిషిని మనిషిగా చూడమని ప్రవీణ్ పగడాల గారు గొంతు చింపుకొని పదే చెప్పాడేమని, మనిషిని క్రైస్తవుడని, మనిషిని హైందవుడని, మనిషిని ముస్లిం అని చూడొద్దండ్రా, మనిషిని మనిషిగా చూడండి, మనిషిని మనిషిగా ప్రేమించండి. మనిషిగా పుట్టిన తర్వాతని మతాలు వచ్చాయి, మతాల పేరుతో కొట్టుకొని చావద్దండి. నాకు తెలిసి ఒక్క క్రైస్తవుడే హైందవునైనా, తోటి క్రైస్తవునైనా, ముస్లింలైనా, శత్రువునైనా, తీవ్రవాదినైనా గుండెల్లో చేర్చుకొని ప్రేమించగలిగే సత్తా ఉన్నవాడు ఒక క్రైస్తవుడే, ఏ భేదము లేకుండా. ఎందుకో తెలుసా? మా పుస్తకం, మా బైబిల్ మాకు నేర్పించింది ప్రేమ తత్వం. ఈ రోజు మేము తిరగబడి బస్సులు పగలగొట్టడం, రాళ్లు విసరటం, ప్రభుత్వాల మీద ఎదురు తిరగటం చేయలేక కాదు. మా యేసు ప్రభువు వారు మా నోరు మూయించి ప్రేమతో జయించుకోమన్నాడు దేన్నైనా. ఈరోజు క్రైస్తవుల్ని శత్రువులు చేసి హైందవులకి, క్రైస్తవుల్ని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తుంటే కొంతమంది వాళ్ళని వెనకేసుకొని వస్తుంది ఈ ప్రభుత్వం. వాళ్ళని వెనకేసుకొని వస్తుంది. ఎన్ని దాడులు జరుగుతున్నాయి క్రైస్తవులు తెలుసా మీకు? మొన్నటికి మన అనంతపూర్, ఆ తర్వాత ధర్మవరం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి, ఇలా 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే లెక్కలు రాయడానికి పేపర్లు కూడా సరిపోలని క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే క్రైస్తవుల ఓట్లు తీసుకోలేదా మీరు? క్రైస్తవ ఓట్లు వేయించుకోలేదా మీరు? మా పాస్టర్ల గడ్డాలు కాళ్ళు పట్టుకోలేదా మీరు? మా క్రైస్తవుల గుమ్మాలు తొక్కలేదా మీరు? మీ ఓట్లు ఏంటమ్మా అని పిచ్చగాళ్ళలాగా అడుక్కోలేదా మీరు? క్రైస్తవుల ఓట్లేమో కావాలి, క్రైస్తవులకు కష్టం వచ్చి కేకలేస్తే మాత్రం చెవులు మూసుకుంటారా? మీకు సమస్య చెప్పుకోవడానికి వస్తే కనబడలేదని కళ్ళు మూసుకుంటారా? ఈరోజు
క్రైస్తవుడికి భద్రత లేదు ఈ రాష్ట్రంలో. తెలుసా మీకు విషయం? క్రైస్తవుడికి భద్రత లేదు. ఒక పాస్టర్ బయటకు సువార్తకి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తాడు రాడు తెలియని పరిస్థితి. ఒక సువార్తికుడు బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వస్తాడు రాడు తెలియని పరిస్థితి. ఎవడు పడితే వాడు వస్తున్నాడు, కొడుతున్నాడు, పోతున్నాడు. ఎందుకు కొడతాడో తెలీదు. మనం మాత్రం చేతులు ముడుచుకుని ఇంటికి రావాలి. పోలీస్ స్టేషన్కి పోతే మాత్రం అక్కడ కూడా ప్రభుత్వమే వాళ్ళ తరపున ఫోన్లు వస్తాయి. పోలీసు వాళ్ళకి కేసులు తీసుకోరు. కేసులు కట్టినా స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు కట్టి, అరే అనంతపూర్లో పెట్రోల్ పోసి తగలెట్టిపోయారు బస్సులో ఉన్న సువార్థికుల్ని. దాన్ని ఏమంటారు? హత్యా ప్రయత్నం కాదా? అటెంప్ట్ మర్డర్ 307 సెక్షన్ పెట్టాలి కదా ఎస్పీ. పెట్లా. ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడితే ఆయన అన్నాడు, ఒక 4 రోజులు టైం ఇవ్వండి. 4 రోజుల తర్వాత ఏమైందో తెలుసా? ఒక పార్టీ తరపున ఒక ఆయన వచ్చాడు. నేను లోకేష్ తరపున వచ్చాను అని చెప్పి టీడీపీ తరపున వచ్చి ఆ కేసు కట్టనివ్వకుండా మాఫీ చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఈరోజు ఆ బస్సు తగలబెట్టాలని ప్రయత్నం చేసి చంపాలని చూసిన వాళ్ళు కాలర్లు ఎగిరేసి, ఈ మాత్రం సపోర్ట్ ఉంటే గవర్నమెంట్ మాకు ఈసారి బస్సు పగలగొట్టని కాదు, వాళ్ళని చంపి పంపిస్తామని ఫేస్బుక్ లో బహిరంగంగా పోస్టులు పెడితే, ఆ పోస్టులు చూసి కూడా ప్రభుత్వం స్పందించటంలా, కొడుతున్నోడేమో కాలర్లు ఎగరేసి తిరుగుతుంటే కొట్టించుకున్న మనకేమో న్యాయం అడిగే దిక్కు లేకుండా ఉంది ఈ రాష్ట్రంలో. అది క్రైస్తవుడి పరిస్థితి. ఇక మన ఎస్సీ ఎస్టీల పరిస్థితికి వస్తే, మన పిల్లలకి చదువులు లేవు, మన రైతులకి భరోసాలు లేవు, మన ఊళ్ళల్లో ఆసుపత్రులు లేవు, మన భూములకి పట్టాలు లేవు, మనకు సరైనటువంటి వెసులుబాట్లు లేవు, మన అవసరాలు తీర్చే వ్యక్తులు లేరు. ఇది మన పరిస్థితి. మన పల్లెటూళ్ళల్లో, మన గ్రామాల్లో, మన ట్రైబల్ ఏరియాల్లో. మన ఒక గ్రామానికి వెళ్తే ఒక తమ్ముడు అంటున్నాడు, అన్నా నేను బిఏబిఈడి చేశానన్నా, నేను ఎస్టీని, నేను కొండదొరని, నేను ట్రైబల్ని, ఇక్కడ మైనింగ్ కోసం మా చదువుకున్న వాళ్ళని రిజర్వేషన్లు తీసేయటానికి నాన్ ట్రైబల్ చేశారు, నన్ను ట్రైబల్ కాదని నాన్ షెడ్యూల్ కింద పెట్టారన్న నన్ను. నాకు రావాల్సిన ఉద్యోగం నోటి కాటికొచ్చి చేయి జారిపోయింది అని బాధపడుతున్నాడు ఆ తమ్ముడు. ఏంటి పరిస్థితి? వాళ్ళ స్వార్థాల కోసం. వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? మనమెప్పుడు వాళ్ళ జెండాలు మొయ్యాలా, వాళ్ళకు జైజైలు కొట్టాలా, వాళ్ళ చెప్పులు దడాలా, వాళ్ళ కాళ్ళ కింద అణిగి మణిగి బతకాలా, వాళ్ళ సీటు పక్కన కూర్చుంటామంటే ఒప్పుకోరు, అవసరమైతే చంపటానికి కూడా వెనకాడు. ఇది పరిస్థితి. ఇంకెంతకాలం మనం భరిస్తాం, సహిస్తాం, మౌనంగా ఉంటాం, ఇలా నిలబడుకొని చూస్తూ ఉంటాం? ఇప్పటికైనా ప్రశ్నించేవాడు రావాలి కదా. ప్రశ్నిస్తా 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 అని ఊగి ఊగి మాట్లాడే పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం ఏమైపోయిందో తెలియదు, కానీ నోటి మీద వేలేసుకొని పెళ్లిలాగా అయిపోయాడు. ఇప్పుడు 30,000 మహిళలు వాలంటీర్లు ఏమైపోయారు జగన్ అన్న పవన్ కళ్యాణ్ అదే 30,000 పోయినటువంటి మిస్ అయిపోయిన ఆడపిల్లల గురించి పదవి ఎక్కాక ఎందుకు మాట్లాడటల్లా? పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారా? అదే నియోజకవర్గం పిఠాపురంలో ఎక్కడైతే గెలిచాడో అక్కడ కంటిన్యూగా క్రమం తప్పకుండా కుల వివక్ష, దళితులని కుక్కలను చూసినట్టు చూస్తున్నారు. అక్కడ దళితుల్ని 50 కుటుంబాలని ఊర్లో నుంచి వెలివేసి కనీసం ఇడ్లీ కొనటానికి వెళ్తే ఇడ్లీ అమ్మలా, బియ్యం కొనటానికి వెళ్తే బియ్యం లేవు. ఆ ఊళ్ళో వాళ్ళకి అమ్మటం లేదు, కొనటం లేదు. దాదాపుగా వారం 10 రోజుల పాటు వాళ్ళు ఊర్లో వచ్చి లేస్తే ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఏం చేయాలా? మాట్లాడాలా వద్దా? మాట్లాడాలా? నాకు వినపల్లా, నాకు గనపల్లా అన్నట్టున్నాడు. మొన్నటికి మొన్న నెల 10 రోజుల క్రితం ఒక చిన్న పాపని, స్కూల్లో చదువుకుంటున్నటువంటి అభంశుభం తెలియనటువంటి, ఇంకా కంప్లీట్ గా ఊహ కూడా రానటువంటి ప్లస్ పాపని కుల వివక్షతో, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తో తక్కువ చేసి మనోభావాలు దెబ్బతినే విధంగా దళితులవి మాట్లాడితే అందరూ మాట్లాడారు. అందరు జర్నలిస్టులు, అన్ని టీవీ ఛానల్స్ మాట్లాడే, పవన్ కళ్యాణ్ తప్ప ఆయన కనపడట్లేదా? ఆయన నియోజకవర్గంలో సంక్రాంతి వచ్చింది, వచ్చాడు, డాన్సులు ఆడేసి వెళ్ళిపోయాడు. సమస్యల మీద మాట్లాడాలా? ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఇంకా మనం కళ్ళు తెరుచుకోకపోతే మన బ్రతుకులు ఇక్కడే తెల్లారిపోతాయి. అణిచివేయబడిన బ్రతుకులే. నేను కూడా కోటీశ్వరుని కాదు, నాకు వెనకాల ఆస్తులు అంతస్తులు ఏం లేవు, కానీ గుండె నిండా ధైర్యం ఉంది,
నేను కూడా నా వాళ్ళని అసెంబ్లీలో తీసుకెళ్లి కూర్చోబెట్టాలన్నటువంటి ఒక రోషంతో, పట్టుదలతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని బలోపేతం చేసి మనకు కూడా ఇది సాధ్యమే, రండి అసెంబ్లీకి పోదాం, పార్లమెంట్ లో కూర్చుందాం, గదం దొక్కుదాం, నిలబడి ప్రశ్నిద్దాం అని ఉత్తేజపరచడానికి, చైతన్యపరచడానికి, మోటివేట్ చేయడానికి ఈ రోజు వీధి వీధి, ఊరు ఊరు, గ్రామం గ్రామం, రాష్ట్రమంతా తిరగబోతున్నా. ఇది నా పాదయాత్ర 4వ రోజు. ఇది నా ఉద్దేశం. చివరికి ఒక మాట చెప్తాను నేను. యుద్ధంలో అడుగు పెట్టే వాడి చేతుల్లో ఏముంటది? ఖచ్చితంగా కత్తి ఉంటది. కత్తి లేకుండా యుద్ధంలో అడుగు పెట్టినోడు శత్రువు చేతిలో పోతాడు. ఈరోజు ఓటర్ చేతిలో కత్తి కంటే పదునైన ఆయుధం ఉంది. ఏం ఆయుధం తెలుసా? ఓటు అనే ఆయుధం ఉంది నీ దగ్గర. ఈ ఓటు అనే ఆయుధాన్ని సరిగ్గా వాడితే శత్రువు చేస్తాడు, మడిచి లోపల పెట్టుకుంటే నువ్వు పోతావు. ప్రతి ఎన్నికల్లో జరుగుతుంది ఏంటో తెలుసా? నీ దగ్గర కత్తి ఉంటది, ఒకడు వస్తాడు, డబ్బులు ఇస్తారా బాబు, నన్నేం చేయొద్దు, మడిచి జోబిలో పెట్టుకుంటే, మడిచి జోబిలో కాదు, నువ్వు డబ్బు ఇస్తానంటే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటానని కత్తుల్ని జోబుల్లో పెట్టేసుకుంటున్నారు మన వాళ్ళు. డబ్బు తీసుకోవడం, ఓట్ వేయటం. ఇప్పుడు నేను మీకు 2 విషయాలు చెప్తా, మీరు రెండిట్లో ఏదో డిసైడ్ అయిపోండి. ఒకటి, ఓటుకి నోటు తీసుకొని మిమ్మల్ని మీరు తాకట్టు పెట్టేసుకోవద్దు, అమ్ముకోవద్దు మీ హక్కుని. ఓటు అంటే ఏంటో తెలుసా? రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. ఓటు అంటే కాన్స్టిట్యూషన్ ప్రతి పౌరుడికి, ప్రతి భారత పౌరుడికి ఇచ్చినటువంటి క్వశ్చనింగ్ రైట్ అది. ఆ హక్కును అమ్మేసుకుంటావా? ఆ హక్కుని తాకట్టు పెట్టేసుకుంటావా? ఎవరైతే ఓటుకు నోటు తీసుకుంటున్నారో వాళ్ళకి ప్రశ్నించే హక్కు లేదు. నువ్వు ఎవరికైతే డబ్బు తీసుకుని ఓటేసావో, రేపు నేను వస్తా, ఓటుకు 2000 ఇస్తా, తీసుకుంటావు. మీ నియోజకవర్గం అంతా, ఏ నియోజకవర్గం మీద? అరకే కదా. అరకు నియోజకవర్గం అంతా డబ్బులు పంచాలంటే మనిషికి 2000 చొప్పున, ఓటుకు 2000 చొప్పున. ఎంత కావాలి నాకు డబ్బులు? చెప్పండి, ఎంత కావాలి? అటు ఇటుగా వేల, లక్షల, కోట్లే కదా. నాకు కోట్లు కావాలి. నేనేమన్నా ఫైనాన్సర్ని పట్టుకుంటా, స్థలాలు అమ్ముకుంటా, పొలాలు అమ్ముకుంటా, ఆస్తులు అమ్ముకుంటా, ఇంట్లో నగలు అమ్ముకుంటా, ఉన్నవన్నీ అమ్మేసి ఒక 10 కోట్లు తెచ్చుకుంటా. ఎన్నికలకు ఖర్చు పెట్టాల్సింది అధికారికంగా ఎంత తెలుసా మీకు? ఒక ఎన్నికల్లో, జనరల్ ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టాల్సిన పైసలు ఎంత తెలుసా? 40 లక్షలు మాత్రమే. 40కి మించి రూపాయి పెట్టినా కూడా వాడు క్రైమ్ చేసినట్టు, వాడు నేరస్తుడే. నిజం చెప్పండి, ఎవడైనా 40 లక్షలు ఖర్చు పెడుతున్నాడు ఈరోజు? ఎంత ఖర్చు పెడుతున్నా? 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇంకా బాగా బలిసినోడు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఒకడొచ్చి ఓటుకు 2000 ఇస్తే వీడు నేను 4000 ఇస్తా అంటాడు, ఇంకోడు బలిసినోడు 10,000 ఇస్తానంటాడు. ఎన్ని కోట్లు? 100 కోట్లు. నేను కూడా తెస్తా, రేపు ఒక 10 కోట్లు తెచ్చి అరకు నియోజకవర్గం అంతా పంచుతా ఓటుకు నోటు. ఇది ప్రభుత్వానికి తెలియదంటారా? ప్రభుత్వం కళ్ళు మూసుకున్నట్టుగా అప్పుడు ఎలక్షన్స్ టైం రాగానే ఎక్కడ పడితే అక్కడ పోలీసులు కార్లు ఆపుతారు, బైకులు ఆపుతారు, స్కూటీ డిక్కుల్లో వెతుకుతారు, కారు డాష్ బోర్డుల్లో వెతుకుతారు, కారు డిక్కుల్లో వెతుకుతారు, ఎక్కడెక్కడో వెతుకుతారు ఏదో క్రైమ్ జరగనట్టుగా. కానీ వెతకమని చెప్పినోడా డబ్బు పంచుతాడు. ఇది కామెడీ. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అన్ని పార్టీల అభ్యర్థులు కోట్లు పంచుతారని అందరికీ తెలుసు. కానీ డ్రామా ఆడతారనమాట. మేము క్రైమ్ చెయ్యనివ్వము అన్నట్టుగా వెతకటం మొదలు పెడతారు. సరే, కోట్లు పంచుతా, నేను కూడా పంచుతా. 10 కోట్లు పంచానమ్మా అరకు నియోజకవర్గంలో. ఎన్నికలు అయిపోయాయి, మీరు నాకు ఓట్లు వేశారు, నన్ను గెలిపించారు. తర్వాత నేనేం చేస్తా? లాక్కోవాలి కాదు, తప్పది. ఇప్పుడు ఒక 1000 రూపాయలు పెట్టి పానీపూరి బండి పెట్టారు, పెట్టినోడు ఏం ఆలోచిస్తాడు? 1000కి ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా రావాలా, లాభం కావాలనుకోవడం తప్పు కాదు కదా. ఇప్పుడు నేను 10 కోట్లు ఖర్చు పెట్టాను అనుకోండి ఎన్నికల్లో, 10 కోట్లకి ఇంకో 10 కోట్లు రావాలనుకోవడం తప్ప కాదు కదా. కరెక్టే కదా. తప్పేది డబ్బు పంచడం, లంచగొండులను చేయటం తప్పు. మిమ్మల్ని లంచగొండులను చేశాము, డబ్బులు పంచి తీసుకొని మీరు లంచగొండులు అయిపోయారు. అది తప్పు. డబ్బు పంచేసిన తర్వాత సంపాదించుకోవడం తప్పు కాదు. ఇప్పుడు 10 కోట్లు పంచా, ఎమ్మెల్యే చేశారు, నేను కాలు మీద కాలేసుకుని కూర్చొని ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి? ఇంకా
నేను పంచి 10 కోట్లకు ఇంకొక 10 కోట్లు మొత్తం కలిసి 20 కోట్లు ఎలా సంపాదించాలి స్కెచ్లు వేస్తా. రోడ్డు కాంట్రాక్ట్, హాస్పిటల్ కట్టమంటారు, మీ ఊరికి రోడ్డు వేయమంటారు. రోడ్డు అయ్యా పైసలు సంచులో దాచుకుంటా, ఎందుకంటే 10 కోట్లు ఖర్చు పెట్టినా కదా, మరి నా పైసలు నాకు ఎలా రావాలి వద్దా, దాచేసుకుంటా. ఇంకోటి వస్తాడు హాస్పిటల్ బిల్లు, దాచుకుంటా. పథకాలు, గవర్నమెంట్ పథకాలు దాచుకుంటా. మీకు రావాల్సిన పథకాలు, మీకు రావాల్సిన హాస్పిటళ్ళు, మీ ఊర్లో కట్టాల్సిన స్కూళ్ళు, మీ ఊరికి రావాల్సిన రోడ్ల డబ్బులన్నీ దాచుకొని 15 వచ్చింది, ఇంకొక 5 కావాలి. ఇంకొక 18 వచ్చింది, ఇంకో 2 కావాలి. 19 వచ్చింది, ఇంకొకటి వస్తే 10కి 10 20 కోట్లు సరిపోద్ది లాభము అని 20 కోట్లు రాగానే ఎంత టైం అయింది తెలుసు? అప్పటికి 5 సంవత్సరాలు. ఇంకెక్కడిది మీకు న్యాయం చేసే టైం? నాకు నా 20 వచ్చాక చేస్తా సేవ. మీరేమో డబ్బు తీసుకోకుండా ఉండరు, నేనేమో లాభం సంపాదించుకోక ఉండను. ఇది జరుగుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి పరిస్థితి. అయినా మనం మారుతామా? మారం. ఏంటే ఎన్నికలు రాగానే వాడు అమ్మా ఓటుకి 2000, మా ఇంట్లో ఓట్లు నేను తీసుకురా 4 లేనోన్ని కూడా తెచ్చిపెట్టి 5. ఇంకో బంధువులు ఎక్కడెక్కడో ఉంటాలని పిలిపించి రారా ఓటుకు 5,000 ఇస్తున్నారా అని పిలిపించి మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయండి దొరగారు, మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, కొట్ట 20,000, ఓటుకు 2,000 తీసుకో 20,000. ఎందుకో తెలుసా? మన బతుకులు అలాంటివి, పేద బతుకులు. ఆ రోజు 2,000 ఉంటే తెల్లారితే పిల్లోడి ఆరోగ్యానికి పనికి వస్తుందని, హాస్పిటల్కి పనికి వస్తుందని, ఇంట్లో తినటానికి కూరగాయలకు పని వస్తుందని, ఏదో ఒక ఖర్చు. మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి కంటే వెనకబడినటువంటి కుటుంబాలు కదా, అప్పుడు మనం కాదనలేం, నేనైనా కాదనలేను. అప్పుడు అవసరాలు అలా ఉంటాయి, అప్పుడు ఇంట్లో కష్టాలు అలా ఉంటాయి, అప్పుడు అప్పులు అలా ఉంటాయి. ఎవడో అప్పులోడు వస్తాడు, రేపు కట్టకపోతే గొడవ చేస్తా అంటాడు. కరెక్ట్ ఆ టైంకి ఓట్లు ఎన్నికలు వస్తాయి, డబ్బులు ఇస్తా అంటాడు. ఆశ కలగదా? ఇది మారదు. ఆశ కలిగిద్ది. పేద బతుకులు చేయి చాపుతాం, తీసుకోండి. మొదటిది డబ్బు తీసుకోకుండా ఓటేయండి. అది చేత కాకపోతే రెండోది చేయండి. టీడీపీ వచ్చింది, ఓటుకు 2,000 తీసుకోండి. ఏం చెప్తారు తీసేసుకోండి. నెక్స్ట్ ఇంకో పార్టీ వచ్చింది, పలానోడు 2,000 ఇచ్చాడు, 3,000 నీకేస్తా అనండి, తీసుకోండి. ఇంకో పార్టీ వచ్చాడు, ఆడు 3,000 ఇచ్చాడు, వాడు 2,000 ఇచ్చాడు, 4,000 ఇస్తే నీకు ఓటేస్తానండి, తీసుకోండి. ఇంకో పార్టీ వస్తాడు, వాళ్ళు 4,000 ఇచ్చారు, 5,000 ఇస్తే నీకే ఓటేస్తా అని చెప్పండి. ఎందుకో తెలుసా? ఇన్ని రోజులు కట్టు కథలు చెప్పి, కహానీలు చెప్పి, చందమామ కథలు చెప్పి, మనల్ని మోసం చెప్పి, మనల్ని నెత్తి మీద కూర్చొని డాన్స్ ఆడినా, వాళ్ళ నెత్తి మీద మనం ఎక్కి డాన్స్ ఆడే అవసరం వద్దా? వాళ్ళని కూడా మోసం చేద్దాం. ఒకరి మీద ఒకరికి చెప్పి చివరికి అన్ని పార్టీల దగ్గర డబ్బు తీసుకొని మీ అవసరాలు తీర్చేసుకొని ఓటు ఎవరికి వేస్తారు తెలుసా? ఓటుకి నోటు ఇచ్చే స్తోమత లేని ఎమ్మెల్యే అభ్యర్థికి వేయండి. వాడే మీకు న్యాయం చేస్తాడు, వాడే మీకు సేవ చేస్తాడు. ఎందుకు తెలుసా? వాడు డబ్బు పంచలేడు, పంచే స్తోమత లేదు, డబ్బు పంచడు. కాబట్టి మీరు ఓటేస్తే వీడు సంపాదించుకునే ఆశ ఉండదు. అరే నా ప్రజలు నేను రూపాయి ఇవ్వకపోయినా, పక్క పార్టీ వాళ్ళు 1,000 ఓటుకు డబ్బులు ఇచ్చినా నన్ను నమ్మి వేశారనే కృతజ్ఞతా భావం, విశ్వాసం. ఆ కృతజ్ఞత భావంతో మీకు కష్టం వస్తే వాడు ఏడుస్తాడు. మీకు రోడ్డు లేకపోతే వాడు తిండం మానేసి రోడ్లు వేయిస్తాడు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలన్నీ మీ ఇంటింటికి తీసుకుని వచ్చి అందిస్తాడు. వాడి ఆశ అంతేంటో తెలుసా? నన్ను నమ్మి ఓట్లేసిన నా ప్రజలకి సమస్య వస్తే ప్రభుత్వం నుంచి పరిష్కారం తేవాలి, నా ప్రజల గుండెల్లో నేను ముద్రించుకోవాలి నా పేరుని అని ప్రయాసపడతాడు. నా కాన్సెప్ట్ ఏంటో తెలుసా? వచ్చే ఎన్నికల్లో ఓటుదో నోటుదో అంటే ఏంటో తెలుసా? నువ్వే డబ్బి, నువ్వే ఓటేయి. ఇది నా కాన్సెప్ట్. ఇది చాలా మందికి నచ్చదు, కానీ ఇదే నేను చెప్పేది. 100 రూపాయలు వేయండి మనిషికి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కడు 100 రూపాయలు వేయండి. 5 సంవత్సరాలకు ఒకసారి నువ్వు నీ కోసం నిలబడే ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక 100 రూపాయలు ఇవ్వటం కష్టమా? ఒక నియోజకవర్గంలో ఉన్నోళ్ళు ఒక 50,000 మంది ఇస్తే 50 లక్షలు అవుద్ది. దాంతో ఆ ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేస్తాడు. 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలని మీకు డౌట్ వస్తుంది, దానికి సమాధానం చెప్తా. 100 రూపాయలు ఇస్తే నీకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. రేపు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వాడు నువ్వు తీసుకున్న 100తో క్యాన్వాసింగ్ చేస్తాడు,
నువ్వు ఇచ్చిన మందుతో కరపత్రాలు కొట్టిస్తాడు, నువ్వు ఇచ్చిన మందుతో టోపీలు కుట్టిస్తాడు, నువ్వు ఇచ్చిన మందుతో టీషర్ట్లు వేయిస్తాడు, నువ్వు ఇచ్చిన మందుతో సౌండ్ బాక్సులు పెట్టిస్తాడు, నువ్వు ఇచ్చిన మందుతో ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతాడు, నువ్విచ్చిన మందుతో గెలుస్తాడు, అసెంబ్లీ గుమ్మంలో అడుగు పెట్టి అధికారుల పక్కన కూర్చుంటాడు. అప్పుడు వాడు కనుక నీకు కనుక పలకకపోతే రోడ్డు మీద కనపడితే కాలర్ పట్టుకొని, రే నేనిచ్చిన 100 రూపాయలతో నువ్వు గెలిచావు, నా పరిస్థితి ఏంటి అని నిలదీసి నిలబెట్టి అడిగే హక్కు ఉంటది నీకు. ఎందుకో తెలుసా? నువ్వు గెలిపించుకున్నావు, నువ్వు అవకాశం ఇచ్చావు, నువ్వు పైసలు ఇచ్చి గెలిపించుకున్నావు, నువ్వెన్నుకున్నావు. నాయకుడు అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడాలి, ప్రజలు అమ్ముడు పోకూడదు. ఇప్పటి వరకు జరిగిందంటే తెలుసా? నాయకులకు అమ్ముడు పోయారు. ఇప్పుడు నాయకుడిని ఎన్నుకోండి. ఎన్నుకోవటం అంటే మనము సపోర్ట్ చేసేవాడే నిజంగా ఎన్నుకోబడతాడు. డబ్బులు ఇస్తే అమ్ముడు పోతాం. దయచేసి ఒకటే చివరిగా చెప్పి నేను ముగిస్తాను. మనలో మార్పు రావాలంటే మన ఇంటిలో నుంచి మార్పు మొదలవ్వాలి. ఈ చైతన్యం వస్తేనే మన బ్రతుకులు బాగుంటాయి, లేదంటే ఇక్కడే ఇలాగే తెల్లారిపోతాయి. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, స్కూళ్ళు లేవు, పింఛన్లు సరిగ్గా లేవు, ప్రభుత్వ పథకాలు 100లో 10 మందికి వస్తే 90 మందికి రావటంలా అధికారుల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. ఈ మార్పు రావాలంటే ఈ రోజు చెప్పిన ఆ మాటలు మీకు ఎన్నికల వరకు గుర్తుండాలి. నేను ఎస్సీ కేటగిరీ పర్సన్ని, ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ కావాలి. అరకు నియోజకవర్గంలో ఒక సమర్థవంతుణ్ణి, తెలివిపరుణ్ణి, చదువుకున్న వాణ్ణి, మంచి విలువలు కలిగిన వాణ్ణి, మనుషుల విలువలు తెలిసిన వాణ్ణి, ఒక మతం కోసమే కాకుండా మనిషిని మనిషిగా చూడగలిగిన విలువలు కలిగిన వాణ్ణి, పక్క పార్టీల ప్రలోభాలకి లోబడిన వాణ్ణి, పార్టీలు ఇచ్చే డబ్బులకి అమ్ముడు పోని వాణ్ణి, నా ప్రజల కోసం ప్రాణమైన తెగించాలి అని ప్రాణానికి తెగించి నిలబడగలిగే ఒక ధైర్యం ఉన్న, సాహసం ఉన్న ఒక వ్యక్తిని మీలో నుంచే ఎన్నుకొని నేను అభ్యర్థిగా నిలబెడితే ఓట్లేస్తారా? గట్టిగా చెప్పండి. వినబల్లా? వినబల్లా? ఇంకొంచెం అరుపుల్లో కాదు, వేయటంలో, చేతల్లో చూపించండి. అప్పుడు మార్పు వస్తుంది. అర్థమైందా? అప్పుడు మార్పు వస్తుంది. మీకు ఇచ్చిన కరపత్రాలు చదవండి, అందులో మా ఎజెండా ఉంది. వచ్చే ఎన్నికల కల్లా నా పాదయాత్ర 1.5 సంవత్సరంలో అయిపోతుంది. పొలిటికల్ పార్టీతో ముందుకు రాబోతున్నాను. చెప్పాను కదా, మంచి వాళ్ళని అసెంబ్లీలో కూర్చోబెట్టాలన్నటువంటి ఆలోచనతో నేను ముందుకు నా పాదయాత్రను సాగిస్తున్నాను. ఈ మాటలు నేను సవినయంగా మీకు విన్నవించుకొని ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.